హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఇప్పుడు చూపిస్తున్న కొబ్బరి బొండం విజయవాడ పడమట్లు అడిగామండి. 1100 చెప్పారు. ఇది 1100 పెట్టి దీంట్లో ఏముందో 1100 అని అన్నారు. అక్కడ ఫిక్స్డ్ రేట్లు అంట. ఓ పక్కన మళ్ళీ దీనికి పాడైపోయింది. కొబ్బరి బొండానికి రాముల వారి విగ్రహాలు ఇస్తున్నాం కదా, దానికోసం అని చెప్పేసి కళ్యాణానికి కొబ్బరి బొండాలు అడగడానికి వెళ్ళాం. ఇదిగో నేనే ఇంకా 2 కొబ్బరి బొండాలు తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా ఫస్ట్ తడి క్లాత్తో క్లీన్ చేసి తర్వాత పొడి క్లాత్తో క్లీన్ చేసాం అనమాట. దానికి కావాల్సిన చెమ్కీలు, స్టోన్స్ లైన్, బాల్స్ లైన్, గమ్ బాటిల్స్, పెయింట్ సీసాలు అవన్నీ తీసుకున్నాము. గ్రీన్ కలర్ తీసుకున్నామండి, కొబ్బరి బొండం కలర్లోనే పెయింట్ సీసాలు 2 తీసుకున్నాను. దానికి కావాల్సిన నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ముత్యాలు కూడా హాఫ్ కట్ అయి ఉంటాయి కదా, అవి తీసుకున్నాము. 4 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఈ గ్రీన్ కలర్ పెయింట్ అయితే ఇంకా కొబ్బరి బొండాలకి వేయడానికి తీసామన్నమాట. ఇంకా బ్రష్లు 2 తీసుకున్నాము. టోటల్ ఖర్చు వచ్చేసి మాకు 2 బోండాలకి కలిపి పెయింట్ సీసాలు, చెమ్కీలు కూడా చాలా మిగిలిపోయినాయి అండి. ఒక 500లోనే పూర్తయిపోయినాయి. వాళ్ళు అసలు ఎక్కువ డిజైన్ ఏం చేయలేదు, జస్ట్ స్టోన్స్ లైన్, బాల్స్ లైన్ అంటించారు. 1100 అని చెప్పారు. ఎట్లాగో మనకి కొంచెం దీనిలో ప్రావీణ్యం ఉంది కాబట్టి జస్ట్ చిన్న చిన్నవి నేను చేసుకుంటాను ఇంటి దగ్గర, అందుకని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి బొండాలకు కొనుక్కొచ్చి ఇట్లా గ్రీన్ కలర్తో పెయింట్ వేస్తున్నాను అనమాట. అక్కడక్కడ పోతూ ఉన్నాయి, కాకపోతే కొంచెం ఓర్పు అవసరం అండి దీనికి. కలర్ చాలాసేపు పట్టింది, ఫ్యాన్ పెట్టాం అయినా సరే కూడా ఆరడానికి చాలా టైం పట్టింది. ఒక 2 డేస్ ముందైతే తప్ప దీన్ని మనం ప్రిపేర్ చేసుకోలేము. పెద్ద పనేం కాదులేండి, కాకపోతే అది ఆరడానికి కొంచెం టైం పడుతుంది. పేపర్ తీసుకొని హార్ట్ షేప్లో తీసుకున్నాం పేరు రాయడానికి. సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి పేర్లు రాయాలి కదా, అందుకని చెప్పేసి తీసుకున్నాము. ఇగో 2 కొబ్బరి బొండాలకి కలర్స్ వేసానండి. ఇలా ఉన్నాయి. వేసిన తర్వాత కింద అంటుకుపోతాయి అని చెప్పేసి మా బాబు బుక్లో నుండి ఒక పేజీ చింపి దాని మీద అట్లా పెట్టాము, ఆరబెట్టాము. ఆరిన తర్వాత పైన ముచ్చుకు అయితే ఒకటి ఊడిపోయింది, దానికి గమ్మేసి మళ్ళీ అంటించి గోల్డ్ కలర్తో ఇట్లా ఇచ్చామన్నమాట. ఇవి కూడా ఆరబెట్టాం పెయింట్ వేసిన తర్వాత. అది కూడా ఒక సీసా తీసుకున్నాను నేను. చూసారా, ఇది హార్ట్ షేప్లో కట్ చేశాను అన్నమాట. ఒక దానికి వేసేసాను, రెండో దానికి అవుట్లైన్ గీసుకుంటున్నాను బ్లాక్ కలర్ మార్కర్తో. అలా వస్తుందో రాదో అని చెప్పేసి చాలా ట్రై చేశాను. ఏదో నాకు వచ్చినంతలో నేను ట్రై చేశాను అనమాట. రెడ్ కలర్ వేశాను, పింక్ తీసుకున్నాను, కానీ పింక్ అంత బాగాలేదండి దీనికి. రెడ్ అయితేనే మ్యాచ్ అయింది. రెడ్ కలర్తోనే కొంచెం పోయింది అక్కడక్కడ. దాన్ని షేప్ రాలేదు రెండిట్లో ఒకదానికి. దానికి మళ్ళీ అవుట్లైన్ గీసి పెద్ద ప్రాసెస్ అయింది. దీన్ని ముందు ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప చేయలేము. నాకు అర్థమైంది అదే, ఏదో చేసేద్దామని చేశాను, కానీ అవి చూసారండి ఓ పక్కన పోయింది. మళ్ళీ అట్లా నిదానంగా ఎక్కడ పోయింది ఏంటనేది చూసుకొని వేసాము. ఏదో నేను ట్రై చేశాను, మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అంత మనీ పెట్టి 1100 పెట్టి కొనటం అవసరం అనిపించింది నాకైతే. అక్కడ ఏం లేవండి అసలు, జస్ట్ స్టోన్స్ లైన్, బాల్స్ లైనే ఉన్నాయి. దేవుడి నామాలు ఒకటి ఉన్నాయి. మనకి అవి నామాలు వేసుకోవడం వస్తే గమ్ లైన్, స్టోన్స్ లైన్ వచ్చేసి మీటర్ 30 రూపాయలు పడింది. బాల్స్ లైన్ 15 రూపాయలు పడింది. ఇక్కడ పారింక్లో తీసుకున్నాం మేము. ఇక్కడ బొండాలు కూడా 3 రోజులు ముందిస్తే అది రెడీ చేస్తారంట. నేను తెల్లారి శ్రీరామనవమిగా నైట్ తీసుకొని ప్రిపేర్ చేశామండి. హాఫ్ వేసాము, ఇంకా హాఫ్ వేస్తున్నాను నేను పెయింట్. మీరు శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారు మాకు కామెంట్లో షేర్ చేయండి. నేను చేసే వీడియోలు మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కంపల్సరీ నాకు కామెంట్ చేయండి, సర్చ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అమ్మగారు కూడా ఉన్నారు, ఇవి చేసేటప్పుడు పక్కన ఉన్నారు. ఆవిడ వీడియో షూట్ చేస్తున్నారు, మా అమ్మగారు వీడియో తీస్తున్నారు అనమాట. శ్రీరామనవమి కూడా మేము అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర, మాది అసలు ఇక్కడ కాదండి, ముదినేపల్లి సైడు. అయితే మా నాన్నగారు డ్రైవింగ్ రీత్యా ఇటు వచ్చేసామన్నమాట. మా అమ్మగారికి నేను ఒక 2 నెలల క్రితం ఒక 2 సెంట్లన్నర ల్యాండ్ కొని ఇచ్చాను మా అమ్మకి. ఏదో దేవుడు కలిగి ఇచ్చినంతలో అమౌంట్ సేవ్ చేసి. చూసారా, రామయ్య తండ్రి అని రాశాను. ఇదన్నమాట. ఫస్ట్ గమ్ అంటించేసి స్టోన్స్ లైన్, తర్వాత బాల్స్ లైన్,
ఇవన్నీ అంటించాము. ఇంక మొన్న కొబ్బరి చిప్పలు ఉన్నాయి కదా మీకు, తలంబ్రాల చిప్పలు, వాటికి కూడా ప్లెయిన్గా ఉన్నాయి కదా మనం మీకు చూపించిన వీడియోలో. ఇప్పుడు గోల్డ్ కలర్ లోపల ఫినిషింగ్ చేసి లోపల చిన్నది ఒక రెడ్ కలర్ది లాంటిది ఉంటే దానికి ఇచ్చేసామన్నమాట. దాని చుట్టూతా మళ్ళీ చిన్న చిన్న వైట్ స్టోన్స్తో చేశాను.